హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఒక ఆర్డర్ అయితే ప్యాక్ చేద్దామండి. సో చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇన్స్టాగ్రామ్ బ్యాంగిల్ పేజ్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ బల్క్ ఆర్డర్ గురించి తెలిసే ఉంటుందండి. సో ఈ బ్యాంగిల్స్కి మ్యాచింగ్గా శారీ పిన్స్ మేక్ చేయమని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే ఇలాగా రిఫరెన్స్గా ఈ వీడియో అయితే సెండ్ చేశారండి. సో చూసారు కదా, అన్ని క్యాండీ కలర్సేనండి. సో ఒక 2 or 3 బ్రైట్ కలర్సే ఉన్నాయి, కానీ అన్నీ కూడా క్యాండీ కలర్సే సెలెక్ట్ చేసుకున్నారు. సో చాలా అంటే చాలా బాగున్నాయి కదా. నాకు ఆ కలర్ సెలెక్షన్ కూడా బాగా నచ్చిందండి. సో చూసారు కదా, క్లాసెస్ చూసి నేర్చుకొని ఇలాగ ఓన్గా మేక్ చేసుకోవాలి. అది కూడా రిటర్న్ గిఫ్ట్స్కి మేక్ చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. సో మళ్ళీ తను ఏం చేస్తారంటే బొటిక్ రన్ చేస్తారు, మళ్ళీ మగ్గం వర్క్స్ అయినా టాజిల్స్ అయినా అన్నీ వేస్తారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా తన ప్యాషన్ వదులుకోకుండా మళ్ళీ నేను అది మేక్ చేయాలి, నాకు అది వస్తుంది ఖచ్చితంగా అని పట్టుపట్టి బ్యాంగిల్స్ అయితే మేక్ చేసుకున్నారండి. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తేనే ఇంకొంచెం మోటివేషన్ లాగా ఫీల్ అయ్యి ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది. సో ఇలాంటివి మీకు ఏమన్నా ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఆంటీ అయితే శారీ ఇలా పంపించారండి. ఈ శారీకి కూడా మ్యాచింగ్గా మల్టీ కలర్లో బ్యాంగిల్స్ కావాలి, అది కూడా ఇలా క్యాండీ కలర్స్లో అని చెప్పేసి అన్నారు. సో చూసారు కదా, నేనైతే స్క్వేర్ షేప్ కుందన్స్ యూజ్ చేసి, డ్రాప్ షేప్ కుందన్స్ యూజ్ చేసి ఇలాగైతే మేక్ చేశానండి. ఫినిషింగ్ ఎలా అనిపించింది, ఈ బ్యాంగిల్స్కి శారీకి మ్యాచింగ్ అయిందా లేదా కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో నాకు లైట్ గ్రీన్ కలర్లో ఐ షేప్ కుందన్స్ అయితే అవైలబుల్ లేవు, కాకపోతే కొంచెం అర్జెంట్ ఆర్డర్ అని చెప్పేసి నేను డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటే దాంతోనే మేక్ చేసేసాను. కానీ నాకైతే బ్యాంగిల్స్ ఫైనల్ లుక్ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. మేకింగ్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ నాకు అసలు అంత టైమే లేదు. సో నార్మల్గా చూస్తారు కదా డిజైను, ఎవరైనా చూసి మేక్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇలాగైతే డిజైన్ అయినా క్యాప్చర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీసుకున్నానండి. సో చూసారు కదా, అన్నీ కూడా ప్యాకింగ్ కవర్స్లో ప్యాక్ చేసేస్తున్నాను. మీకు అందరికీ ఒక చిన్న డౌట్ ఉంటుందండి, మనకి లోగో స్టిక్కర్స్ అవసరమా అని చెప్పేసి. మనకు అంత నీడెడ్ అయితే ఏమీ కాదండి, కాకపోతే మనము ప్రమోట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇలా కనుక మనకి లోగో స్టిక్కర్స్ ఉంటే కంపల్సరీగా మన పేజ్ అనేది ఆటోమేటిక్గా ప్రమోట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, ఆంటీ ఇంకొంచెం కొన్ని మెటీరియల్స్ అయితే పంపిమని చెప్పారు. సో నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి, తనకి సఫిషియెంట్గా ఉన్నాయి అయితే సెండ్ చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ కూడా మేకింగ్ వీడియో చూసారు కదా అందరూ, ఈ 2-6 బ్యాంగిల్స్ కూడా 4 కట్లో ప్రిపేర్ చేశానండి. సో అవి కూడా సెండ్ చేస్తున్నాను. సో ఈ మంత్ 29th ఆంటీ బర్త్డే ఉంది, అయితే ఇంకా నేను ముందే పార్సిల్ పంపించేయాలి. సో మళ్ళీ మిడిల్లో పార్సిల్ పంపించాలంటే మళ్ళీ అదొక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ పార్సిల్తోనే ఒక చిన్న గిఫ్ట్ అయితే యాడ్ చేసి ఆంటీకి సెండ్ చేశాను. సో ఇవాళ పార్సిల్ రీచ్ అయిందండి. కాల్ చేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాతో పాటు మీరు కూడా ఆంటీకి విషెస్ చెప్పేయండి. సో వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఉమ్మా ఆంటీ. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే చాలా హ్యాపీని ఇస్తాయి. సో ఎవరైనా ఇలాంటి ప్లాన్స్లో ఉంటే మాత్రం కంటిన్యూ అవ్వండి, లేట్ చేసి హోల్డ్ అయితే అస్సలు పెట్టొద్దు. సో ఇప్పటి వరకు ప్యాక్ చేసిన మెటీరియల్ అంతా కూడా నేను ఫైనల్ ప్యాకేజింగ్ అయితే చేసేస్తున్నానండి. సో ఆటోమేటిక్గా మనకు తెలిసిందే కదా, కార్డ్బోర్డ్ బాక్స్, కాకపోతే ఇవి కొంచెం ఎక్కువ ప్యాకేజింగ్ ఉంది కాబట్టి నేను ఇంకొంచెం పెద్ద బాక్స్ అయితే తీసుకున్నాను. శారీ పిన్స్ ఇలాగా ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, స్టిక్కర్ పీల్ చేసి స్టిక్ చేసేసుకోవడమేనండి. ఇవి ఒక్క పీస్ వచ్చేసి ₹1/2 ఏమో ఉంటుంది. నేను ఎవ్రీ కవర్కి కూడా నాది లోగో స్టిక్కర్ ఉంటుంది కదా, సో అది స్టిక్ చేశానండి. వీళ్ళు ఒకవేళ ఇలాగే స్టిక్కర్ కవర్ అలానే ఉంచి ఇచ్చేస్తే ఒకవేళ తీసుకున్న వాళ్ళు ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా, ఆ వర్క్ వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ అవుతారండి. సో ఆ ఒక్క చిన్న హోప్తోనే నేను అన్నిటికీ కూడా లోగో స్టిక్కర్స్ అయితే యాడ్ చేశాను. సో మీకు అర్థమయ్యే ఉంటుంది లోగో స్టిక్కర్స్ వల్ల యూజ్ ఏంటిది అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరికి కార్డ్ ఇవ్వాలంటే వాళ్ళు ఏం ప్యాక్ చేశారో మనకు తెలియదు కదండి. సో నేను అందుకే అన్నిట్లలో కూడా కార్డ్ యాడ్ చేయను, ఇలాగ లోగో స్టిక్కర్స్ యాడ్ చేసుకుంటే మనకే మంచిది. ఫైనల్గా ఇలాగ ఒక షీట్ అయితే అవైలబుల్ ఉందండి నా దగ్గర. ఆ ప్యాకింగ్కి సరిపడా కట్ చేసేసుకొని నేను మొత్తం టోటల్గా ప్లాస్టర్ తోటి అయితే వ్రాప్ చేసుకున్నాను. సో ఈ చిన్న గిఫ్ట్ మీకు ఎలా అనిపించింది? నాలాగా చిన్న చిన్న థింగ్స్కే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ మంత్లో ఎవరిదైనా బర్త్డే ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. సో ఫైనల్గా సెల్లో టేప్తో అయితే టోటల్గా కవర్ చేసేసాను. ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.